హాయ్ అండి. ఇవన్నీ శ్రీశైలంలో ఉన్న చూడవలసిన ప్రదేశాలండి. పైన శ్రీశైలం టెంపుల్‌తో పాటు ఛత్రపతి శివాజీది కూడా ఈ ఆశ్రమంలాగా ఉన్నదండి అక్కడ. బావుంది చాలా. అసలు అలానే పక్కన ధ్యాన మందిరం కూడా ఉంది. అది కూడా చాలా బావుంది. మీరు ఈ వీడియోలో అవి కూడా చూస్తా ఉంటారు. శివాజీ మహారాజు తల్లి జిజాబాయి ఎలా పెంచింది, ఏంటి అయన్నీ కూడా అక్కడ విశేషాలతో అక్కడ మనకి కళ్ళకి కట్టినట్టు కూడా కనిపిస్తుంది అవన్నీ కూడాను. అంతేకాకుండా జిజాబాయి కాకుండా అమ్మవారు శివాజీ మహారాజ్‌కి కత్తిని ఇస్తారు కదండీ! కల్లో కనిపించి కత్తిని ఇస్తారు. ఈ ఖడ్గంతో యుద్ధం చెయ్యనన్న ఆ ఘట్టం కూడా అక్కడ సవివరంగా వివరించి ఉంటుందండి అక్కడ. మీరు చూస్తూనే ఉంటారు. ఈ వీడియోలో అది కూడా వస్తుంది. కానీ చాలా బావుందండి. ఇది మనం శ్రీశైలం నుంచి టెంపుల్ నుంచి మనం ఆటో తీసుకోవాలండి. ఆటో తీసుకుంటే వాళ్ళు మొత్తం పైన గైడ్ చేస్తూ ఉంటారు. ఆటో వాళ్ళే మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికి ఇన్నెన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి. మేము చూసింది అందులో శివాజీ టెర్మినల్ ఒకటి. నెక్స్ట్ పంచముఖి ఈశ్వర ఆలయం ఇంకొకటుంది. అలాగే శిఖర దర్శనం ఉంది. సాక్షి గణపతి టెంపుల్ ఉంది. అంతేకాకుండా ఇష్టకామేశ్వరిని కూడా చూడవచ్చని అన్నారు. కానీ ఇష్టకామేశ్వరికి బిఫోర్ డేనే మనం టికెట్స్ అవి తీసుకోవాలటండి. ఇష్టకామేశ్వరి టెంపుల్‌ని చూడాలంటే. అదంతా ఫుల్ ట్రైబల్ వాళ్ళు డైలీ ఒక చాలా తక్కువగా టికెట్స్ ఇస్తారటండి. ఆ టికెట్ వచ్చి కూడా ₹1000 కాస్ట్ అటండి. అది కూడా బిఫోర్ డే నైట్ మనం లైన్‌లో నుంచుంటే మార్నింగ్ 3:00, 4:00 టికెట్స్ ఓపెన్ చేస్తారట. చేసి అప్పుడు ఇస్తారట టికెట్స్. అవి మార్నింగ్ 7:00, 8:00 మనం అక్కడి నుంచి బయలుదేరితే అప్పుడు ఇష్టకామేశ్వరి టెంపుల్‌కి వెళ్తామండి. చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. టికెట్స్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉందండి. మేము వెయిట్ చేసాం గానీ మాకు దొరకలేదు ఇష్టకామేశ్వరి టెంపుల్. అదొక్కటి మేము మిస్ అయ్యాము. కానీ మీరు మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే స్పర్శ దర్శనం కూడా మీరు మిస్ అవ్వద్దు. కానీ శ్రీశైలంలో ఏది తీసుకున్నా మీరు ముందుగా ఆన్‌లైన్‌లో తీసుకుని వెళ్ళడమే బెటర్ అండి. ఒక స్పర్శ దర్శనం ఏంటి కానీ, రూము బుకింగ్ కానీ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మీకు అక్కడికెళ్ళిన తర్వాత చాలా కన్వీనియంట్‌గా మనం ఒక 2 డేస్‌లో టోటల్ ట్రిప్ అంతా కవర్ చేయొచ్చనమాట. అలాగే అక్క మహాదేవి కేవ్స్ కానీ, అందులో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. రోప్‌వే, వాటర్ మీద బోటింగ్ 1½ అవర్ బోటింగ్ ఉంటదండి బాబు. 1½ అవర్ వెళ్ళటానికి, 1½ అవర్ రావటానికి. టోటల్ 3 అవర్స్. చాలా బావుంటదండి. ఎంజాయ్ చేయండి.